ఇంటి మీద ఉన్న పిచ్చుక, అంతే కదా. ఇంటి మీద ఉన్న పిచ్చుక. ఇంటి మీద ఉన్నటువంటి పిచ్చుక అర్ధరాత్రి వేళ పిచ్చుక ఎక్కడ ఉండాలి? తన గూడు కట్టుకుని ఆ గూట్లో ఉండాలి. కానీ దీని నిద్ర పట్టక సమస్యల వలన ఆ పిచ్చుక ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇంటి కప్పు మీద ఉంది. కప్పు మీద భద్రత ఉంటుందా? వర్షం వచ్చినా, లేదా చలిగాలేసినా, లేక రాత్రి కాలంలో మరి పిల్లులు కానీ లేదా ఇంకేమైనా జంతువులు పిచ్చుకుని తినేసేటువంటి జంతువులు అవన్నీ మనం గంప కింద కోడిని కప్పెడితేనే ఆ పిల్లులు వచ్చి గంపను లేపేసి కోడిని తినేస్తాయి. అవునా? ఉందా అనుభవం? అలాంటిది ఒంటరిగా పైన కూర్చుని, చిన్న పిచ్చుక ఒంటరిగా కూర్చుని భయము చేత, ఆందోళన చేత ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న సమయంలో దానికి నిద్ర వస్తుందా? నిద్ర వస్తే రాదు. దావీదు అలా ఉన్నాడట. ఎలా? దేవుని దగ్గర అంటున్నాడు, నేను ఇంటి కప్పు మీద ఉన్న పిచ్చుకలాగా ఉన్నానయ్యా అంటున్నాడు. మన స్థితి అదే, భయముతో, ఆందోళనతో. చూసారా, రాత్రి వేళ పిచ్చుక ఇంటి పైన ఉంటే ఏ విధంగా భద్రత లేదో మనము కూడా భద్రత లేనటువంటి స్థితిలో ఉన్నాం. ఏ సమయంలో అయినా సరే మన మీదకి సైతాను దాడి చేసేస్తుంది. సింహములే గర్జించి మనం తినేయటానికి ఆ సైతాను సిద్ధముగా ఉంటుంది. కాబట్టి వాక్యం హెచ్చరిస్తుంది. తప్పిపోయినటువంటి కుమారుని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తప్పిపోయినటువంటి కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అక్కడ విలాసంగా జీవించాడు. తర్వాత ఏం జరిగింది? చివరికి ఏం జరిగింది? పందులు తినేటువంటి పొట్టు తిన్నాడు. తర్వాత చివరికి అది కూడా దొరకలేదు. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? ఎవరన్నా సహాయం చేశారా? ఒంటరి వాడైపోయాడు తప్పిపోయినటువంటి కుమారుడు. అలాగే తప్పిపోయినటువంటి గొర్రెను చూడండి. తప్పిపోయినటువంటి గొర్రె మందలో ఉన్నప్పుడు ఏం చేశాడు? కాపరి మందంతటిని కూడా కాస్తూ ఉన్నాడు. దాని మీదకి సింహము కానీ, ఎలుగుబంటు కానీ, శత్రువులు కానీ, తోడేళ్ళు కానీ ఏమీ రాకుండా, ఆపద ఏమీ లేకుండా వాటిని కాచి కాపాడాడు. ఎప్పుడైతే మందలో నుంచి నువ్వు వెళ్ళిపోయావు, కాపరి యొక్క కాపరత్వంలో లేకుండా, కాపరి ఆధీనంలో లేకుండా ఎప్పుడైతే నువ్వు వెలుపలికి వెళ్ళిపోయావో, కాపరికి దూరముగా నువ్వు జీవిస్తూ ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావు? ఒంటరిగా ఉన్నావు. అడవిలోకి వెళ్ళిపోయావు, తప్పిపోయావు, ఒంటరిగా ఉన్నావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆందోళనలో ఉన్నావు, భయములో ఉన్నావు, అరుస్తూ ఉన్నావు. నీ మోగ రోదన ఎవరు ఆలకిస్తారు? అడవిలో ఎవరున్నారు? ఎటువైపు నుంచి పులి వస్తుందో, తోడేలు వస్తుందో, నక్క వస్తుందో, సింహం వస్తుందో, ఏదొస్తుందో తెలియదు. అది కడుపు నిండా చుట్టూ పచ్చికుంది, కానీ మేయగలదా? లేదు, మేయలేదు. ఎందుకనంటే అది తలంచుకుని మేసేలోపు వెనక నుంచి ఏమొస్తుందో భయం. అలాంటి భయంతో ఉన్నాడు దావీదు. ఎందువలన? పాపంలోకి వెళ్ళాడు కాబట్టి, పాపం చేశాడు కాబట్టి భయం వచ్చేసింది. ఆందోళనతో నిద్రపడతల్లా, భయపడతల్లా, భయం వచ్చేసింది. ఆ స్థితిలో అంటున్నాడు, అయ్యా నేను ఇంటి కప్పు మీద ఉన్న పిచ్చుకలాగా ఉన్నానయ్యా అంటున్నాడు. కాబట్టి దానికి ఆశ్రయం లేదు, దానికి రాత్రి పడుకోవటానికి ఇల్లు లేదు, ఆశ్రయం లేదు, భద్రత లేదు, సంరక్షణ లేదు. లోతుగా మన జీవితాలను కూడా మనం పరిశీలన చేస్తే ఆ పిచ్చుక్కి మనకి పెద్ద తేడా ఏం లేదు. బయటికి వెళ్ళినటువంటి మనిషి ఇంటికి వస్తాడో లేదో కూడా తెలియదు. ఒకవేళ రాత్రి 12-1 గంట వరకు కూడా నువ్వు రాకపోతే ఇంట్లో ఎలా ఉంటుందమ్మా? ఆందోళన. కాబట్టి ఆ రోజు దావీదు పొందినటువంటి కష్టము, దావీదు పొందినటువంటి బాధ, చుట్టూ అన్నీ ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, పరుపులు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నాకు భద్రత లేదు అని పిచ్చుకతో పోల్చుకున్నాడు ఆయన. మన పరిస్థితి కూడా అంతే. ఆశ్రయము, భద్రత లేనట్లుగా కలిగినటువంటి సందర్భాలు మనకు చాలా సందర్భాలు కలిగినాయి. ఎందుకు? ఎక్కడో చూడండి, నీ ఇంటిలో ఆయన లేకుండా, ఆయన ఇంటిలో నువ్వు లేకుండా, ఆయనకు వేరుగా నువ్వు జీవిస్తే
నీ హృదయంలో యేసయ్య లేడు, యేసయ్య హృదయంలో నువ్వు లేవు. మరి నువ్వు ఎక్కడున్నట్టు? లోకములో ఉన్నట్టు. ఎక్కడ ఉన్నట్టు? నువ్వు లోకములో ఉన్నట్టు. కాబట్టి జీవితానికి భద్రత లేనిదిగా, ఆశ్రయం లేనిదిగా ఉన్నదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. కాబట్టి మన జీవితాలకి భద్రత, సంరక్షణ, క్షేమము ఎక్కడుంది? కీర్తనకారుడు 90 అధ్యాయము 1వ వచనం చదువు. అనాది కాలము నుండి నీవు మాకు నివాస స్థలముగా. మన నివాస స్థలం ఎవరంట? మన ఆశ్రయము ఎవరంట? మన రక్షణ ఎవరంట? యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయనకు దూరముగా మనకు నచ్చినట్లుగా మనము జీవిస్తే మన జీవితానికి భద్రత లేదు. ఆ దేవుడు అంటున్నాడు, మనల్ని ఏమంటున్నాడు? అనాదిగా నీవు నాకు నివాస స్థలముగా ఉన్నావయ్యా. చూడండి, దావీదు గారు అంటున్నాడు, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు నివాస స్థలము, కానీ నీకు దూరముగా జీవిస్తూ ఉన్నాను, నాకు నచ్చినట్లు నేను జీవిస్తూ ఉన్నాను, కాబట్టి నేను ఇవాళ ఒంటరివాడిని అయిపోయానయ్యా. కాబట్టి నీకు ఆశ్రయము లభించేది ఎక్కడంటే యేసయ్య దగ్గరే. నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం. దయతో చూడవా, దారిని చూపవా, దయతో చూడవా, దారిని చూపవా, నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయం. మన ఆశ్రయం, మన గూడు, మన నీడ, మన సంరక్షణ, మన బాధ్యత, భద్రత ఎవరంటే యేసయ్య. వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తూ, ప్రభు, తరతరముల నుండి, యుగ యుగముల నుండి, అనాది నుండి నీవే నాకు నివాస స్థలం అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన మనం ఎప్పుడన్నా చేసామా? వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఆయనే నివాస స్థలము కలిగి ఉండి ఆయన యొక్క గుడారాలలో నివసించినప్పుడు నీ జీవితానికి భద్రత ఉంటుందని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. ఆయన రెక్కల కింద మాత్రమే నీకు ఆశ్రయం, ఆయన రెక్కల కింద మాత్రమే నీకు ఆశ్రయం. కీర్తనకారుడు 91వ అధ్యాయము 4వ వచనము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నువ్వు తలదాచుకుందువు. ప్రైజ్ ద లార్డ్. ఒక చోటంట గడ్డివాము తగలబడుతుంది, గడ్డివాము తగలబడుతుంది. ఆ పక్కనే పక్షి గూడు కట్టి పిల్లలను పెట్టిందంట. గడ్డివాము తగలబడిపోతుంది. అప్పుడు ఈ పక్షి ఏం చేసిందంటే అక్కడికి వచ్చి, పిల్లలకి రెక్కలు లేవు, ఎగరలేవు. ఈ పక్షి ఆ పిల్లల మీద పడుకొని తన రెక్కలతో దాని యొక్క పక్షి పిల్లలన్నిటినీ కప్పేసింది. పక్కన ఏం కాలుతుంది? గడ్డివాము కాలుతుంది. అది కాలుతా ఉంటుంటే సెకొచ్చేస్తుంది బాగా. అంత సెకొచ్చినా, అంత మంటగా, అంత వేదన వచ్చినా, అంత శోధన వచ్చినా ఆ పక్షి ఎగరకుండా అలాగే తట్టుకొని అలాగే పిల్లల్ని లోపల పెట్టి అలాగే ఉండిపోయిందంట. ఆ వేడికి, ఆ సెగకి ఈ పక్షి ఉడికిపోయి చచ్చిపోయింది. కానీ రెక్కలు అలాగే పెట్టి చచ్చిపోయింది. లోపలేమున్నాయి? పిల్లలు. లోపు గడ్డివాము తగలబడిపోయిందని చెప్పి దాన్ని ఆర్పటానికి వచ్చారు. వచ్చి అంతా తడుపుకుంటా వచ్చేసరికి పక్షి కాలిపోయింది, అలాగే కాలిపోయింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట,
పక్షి ఇక్కడే ఎందుకు ఇలా ఆ సెక ద్వారా కాలిపోయి చచ్చిపోయింది? ఎలాగే దీనికి రెక్కలు ఉన్నాయి కదా, ఇది ఎగిరి ఆ సెగ తగిలినమంటే ఎగిరి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకున్నారు. వెళ్ళి ఆ పక్షిని ఇలా కదిపేసరికి అది కాలిపోయి అలాగ ఉంది కదా, ఒక్కసారిగా మొత్తం పడిపోతే దాని లోపలేమో పిల్లలని ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తన పిల్లలని బ్రతికించుకోవటానికి తల్లి ఏం చేసిందమ్మా? తన ప్రాణాన్ని త్యాగం చేసింది. ప్రైజ్ ద లార్డ్. ఆయన రెక్కల కింద మాత్రమే మనకు రక్షణ, ఆయన రెక్కలే మనకి ఆశ్రయం. నువ్వు ఎప్పుడైనా రెక్కల కిందకు వస్తావో అప్పుడే నీ జీవితానికి భద్రత, సంరక్షణ అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దావీదు గారు ఊరికినే చేసుకుని వెళ్ళిపోయేటువంటి ప్రార్థన కాదది. ఆ ప్రార్థనలో ఎంత గూఢార్థం దాగి ఉందో వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే చూసినట్లయితే